ఈరోజు మన సెమీకండక్టర్‌లో బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్‌మెంట్స్‌కి ఉండే డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. బ్లాకింగ్ అసైన్‌మెంట్స్‌ని ఈక్వల్ టుతో రిప్రజెంట్ చేస్తాము. నాన్ బ్లాకింగ్‌నేమో లెస్ థాన్ ఈక్వల్ టుతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనం చూస్తున్న ఈ పీస్ ఆఫ్ కోడ్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్‌కి అనమాట. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. బేసిక్‌గా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు కింద స్టేట్మెంట్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. సో, ఫస్ట్ డి వాల్యూ క్యూ1కి అసైన్ అవుతుంది. తర్వాత వచ్చిన కొత్త క్యూ1 వాల్యూ క్యూ2కి అసైన్ అవుతుంది. సో, ఇప్పుడు దీని అవుట్‌పుట్ ఏమవుతుంది? బ్లాకింగ్ స్టేట్మెంట్ అయితే క్యూ1 ఏమవుతుంది? ఇక్కడ క్యూ1 ఇనీషియల్ వాల్యూ 1. బట్ డీకి ఇనీషియల్ వాల్యూ బిట్ అంటే డేటా టైప్ 0 ఉంటుంది కాబట్టి ఇనీషియల్ వాల్యూ. సో, క్యూ1 0 అయిపోయింది కదా! సో, క్యూ1 0 అయింది. సో, క్యూ2 వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు? 0 దీనికి అసైన్ అయింది. సో, క్యూ2 ఈక్వల్ టు కూడా 0. సో, అదే మనము నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే కోడ్ ఇలాగ మారిపోతుంది. లెస్ దాన్ ఈక్వల్ టు అని మారిపోతుంది. సో, ఇప్పుడు నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి నాన్ బ్లాకింగ్ రీజియన్లో మాత్రమే దీనికి అసైన్ అవుతుంది. సో, ప్యారలల్‌గా అసైన్ అయిపోతాయి గానీ కాబట్టి సో, వాల్యూ ఏంటి? డి వాల్యూ ఏంటి? క్యూ1కి వస్తుంది. సో, అప్పుడు క్యూ1 వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అదే సేమ్ టైంలో క్యూ1 వాల్యూ 1 ఉంటుంది. ఇక్కడ ఇనిషియల్ వాల్యూ దీనిది 1 కాబట్టి ఆ 1 వాల్యూ క్యూ2కి వస్తుంది. సో, క్యూ2 వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇదే నాన్ బ్లాకింగ్‌కి, బ్లాకింగ్‌కి ఉన్న డిఫరెన్స్. దీని గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని మీరు చూడండి. థ్యాంక్ యూ.